ఆయన తీసి పారవేయును. చాలండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పంట చేతికి రాకపోతే కలిగే బాధ ఎలా ఉంటుందో, ఒక వ్యవసాయదారుడు పంటను పండించడానికి పడే కష్టం ఎలా ఉంటుందో, ఒక వ్యవసాయదారుడు పంటను పండించడానికి పడే కష్టం ఎలా ఉంటుందో, ఒక వ్యవసాయదారుడు భూమిని దున్నేటప్పుడు, పంటని కాసేటప్పుడు పడే వేదన ఎలా ఉంటుందో, విశ్వాసులైన ప్రజలకు వ్యవసాయదారుడైనటువంటి దేవుడు తన వాక్యాన్ని వ్యవసాయ భాషలో చెప్పాలని ఆశపడుతున్నాడు. అందుకనే బైబిల్లో రాయబడిన మరొక మాటను కూడా మనం చూద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుదాం. మేము దేవుని జత పనివారమై ఉన్నాము, మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై ఉన్నారు. చాలండి. మీరందరూ దేవుని వ్యవసాయం అంట. ఎవరు వ్యవసాయమ్మా? ఇక్కడ పొలాలు ఎంతమందికి ఉన్నాయండి? చేతులు ఎత్తినమ్మా. ఎంతమందికి పొలాలు ఉన్నాయి? వెనకాల 2 ఎత్తారు, 3 ఎత్తారు. మీకు ఎవరికి లేవమ్మా? మంచోళ్ళు మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంకాలగూడెం అంటే చాలామందికి పొలాలు ఉన్నట్టుగా పేరు. దేవుని యొక్క వాక్యాన్ని కనుక మనం పరిశీలన చేస్తే, దేవుడు ఎందుకు వ్యవసాయదారుడు అనిపించుకున్నాడు? మీరు నా వ్యవసాయం అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సంఘం అనే పొలాన్ని దున్నడానికి వ్యవసాయదారుడుగా దేవుడు ఎవరిని పంపించాడని అంటే, ఎవరు పంపించాడు? మీ పాస్టర్ గారిని. ఎక్కడ పంపించాడు? ఇప్పుడు ఆయన వ్యవసాయదారుడు. ఎవరు? లోదర్ కుమార్ గారు వ్యవసాయదారుడు. దేని వ్యవసాయాన్ని చేయడానికి పంపించాడనంటే, సంఘం అనే పొలాన్ని దున్నడానికి, సంఘం అనే పొలాన్ని పండించడానికి దేవుడు ఆయన పంపించాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ సంఘం అనే వ్యవసాయంలో మీరందరూ మొక్కలు. మీరందరూ ఎవరమ్మా? మొక్కలు. ఏ మొక్కలు? ఏ మొక్కలు? వరి మొక్కల, పిచ్చి మొక్కల, జిల్లేడు మొక్కల, గన్నేరు మొక్కల? ఏ మొక్కలు ఉన్నారు ఇక్కడ? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక పొలంలో చాలా మొక్కలు ఉంటాయి. అందులో పనికొచ్చే మొక్కలు కొన్ని ఉంటాయి, పనికిరాని మొక్కలు కొన్ని ఉంటాయి. కొన్ని మొక్కలు పల్లేరుగాయల మొక్కలతో కూడా ఉంటాయి. కొన్ని మొక్కలైతే తుమ్మ చెట్లు ఉంటాయి, ముట్టుకుంటే గుచ్చుకుంటాయి. కొన్ని మొక్కలు ఏ మాత్రం కూడా ప్రయోజనం లేని మొక్కలు ఉంటాయి ఒక పొలంలో. ప్రియులరా, వాక్యాన్ని గమనించాలి. దేవుడు అంటున్నాడు, నాలో ఫలించని ప్రతి తీగను ఆయన ఏం చేస్తాడు? తీసి పారవేస్తాడు. పిల్లరా, ఫలించే ప్రతి మొక్క బాగా ఫలించాలని పనికిరాని మొక్కలు ఏం చేస్తాడట? తీసి. పిల్లరా, ఇందులో పనికొచ్చే మొక్కలు ఎన్ని ఉన్నాయో, పనికిరాని మొక్కలు ఎన్ని ఉన్నాయో వాక్యం ఆఖరిలో అర్థమైపోద్ది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మీరు పనికొచ్చే మొక్కలా, పనికిరాని మొక్కలా? చెప్పండి అమ్మా. పనికొచ్చే మొక్కలైనా ఎదరే చెప్తున్నారు కానీ వెనక చెప్తలేదు ఎవరు కూడా. ఏం పడతలేదా? పిల్లరా, ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేద్దాం. ఎందుకనంటే, వ్యవసాయదారుడు ఉదయం లేచి సాయంత్రం వరకు పొలంలో కష్టపడతాడు. కష్టపడ్డా? ఎందుకు కష్టపడతాడు? పంటకు చీడ పట్టకూడదని, పంట పాడైపోకూడదని, పంట బాగా పండాలని వ్యవసాయదారుడు కష్టపడతాడు. నిద్ర మానుకుని కష్టపడతాడు. ఆకలి టయానికి అన్నం తినకుండా కష్టపడతాడు. అంతేకాదు, మంచులోనూ ఎండలోనూ ఎండిపోతాడు, వర్షంలో తడుస్తాడు. తన ఆరోగ్యం కంటే ఆ మొక్కలు బాగా ఉండాలని, తన ఆరోగ్యం కంటే ఆ మొక్కలు బాగా ఫలించాలని ప్రయాసపడతాడు. పడ్డా? దైవజనుడు కూడా అంతే. టయానికి అన్నం తినడు, టయానికి నిద్రపోడు. పిల్లరా, సంఘం అనే పొలంలో విశ్వాసులనే మొక్క